సో గణేష్ నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు మరి ముషిరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రామ్నగర్ డివిజన్ లో తిరుగుతున్నాం. శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి గణరాత్రి రథోత్సవ సందర్భంగా ఈ రోజు మరి టిఫిన్ కార్యక్రమం, ఈ రోజు సాయంత్రం పూట కూడా టిఫిన్లు పెడుతున్నారు. ఇక్కడ చాలా మంది భక్తులు ఒకసారి మీరు చూడొచ్చు అక్కడ విజువల్ గా. ఉదయం నుంచి కూడా మరి ఇక్కడ రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈసారి రామ్నగర్ లో చాలా గణేషులు పెట్టారు, చాలా పెద్ద గణేషులు పెట్టారు. జాతర అంటే మనం ఎక్కడన్నా పెద్ద పెద్ద తిరుపతి కానీ శ్రీశైలం కానీ అలాంటి టెంపుల్స్ వెళ్తే ఎలాగైతే నిత్యం క్యూ లైన్లో జనాలు ఉంటారో, ఈసారి రామ్నగర్లో ఉన్నటువంటి ప్రతి గల్లీలో కూడా గణేశుని యొక్క మూర్తులు పెట్టి పూజలు చేస్తున్నారు. చాలామంది కూడా భక్తులు క్యూ లైన్లో వచ్చి ఉంటారు. ఇప్పుడు టిఫిన్ పెట్టారు. చాలామంది ఇడ్లీలకు క్యూ లైన్లో ఉన్న విషయం మీరు చూస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఓం సాయి సుధాకర్ ప్రస్తుతం మాట్లాడుతున్నారు. వారిని తెలుసుకోండి. చెప్పండి సార్. ఇది 18 years నుంచి పెడుతున్నామండి. ఇందులో వచ్చేసి మనకు సాయి ఓం సాయి ఫస్ట్ దీన్ని అంటే స్టార్ట్ చేసింది కూడా సంవత్సరాల క్రితమే. ఈయనకంటే ముందు కొంచెం గోపెన్న వాళ్ళందరూ ఉండే, ఇక అప్పటి నుంచి మనోడే మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. ఓం సాయి అంటే ఫస్ట్ స్టార్టింగ్ అంతా చూసుకుంటాడు అనమాట మొత్తం. ఇక్కడ అందరు కూడా ఏకమై అందరూ ఫ్రెండ్లీగా మొత్తం 18 years నుంచి పెట్టుకుంటూ వస్తున్నాం. అది యూత్ 14 members. టోటల్ 14 members. టోటల్ 14 members. పూజలు ఎట్లా చేస్తారు? ఫ్యామిలీసా? ఫస్ట్ డే మేము కూర్చుంటాం, లాస్ట్ డే అసోసియేషన్ కూర్చుంటుంది, మధ్యలో అంతా ఫ్యామిలీస్ వచ్చి కూర్చుంటారు. ఎక్కడ తీసుకొచ్చారు విగ్రహం? చాలా పెద్దగా దూల్పేట్. సో మీరు ముందుగా ఇచ్చారా ఆర్డర్? ఇది ఆల్రెడీ మీరు అనుకున్నాక మేము అనుకుని చేయించినాం 1 month ముందు. సో ఎక్కడ తీసుకెళ్ళి ట్యాంక్ బండ్? ట్యాంక్ బండ్. పూజలు మరి రెండు సార్లు చేస్తారు? ఒకటేసారి సాయంత్రం పూట రోజు పెడుతురా టిఫిన్? డైలీ టిఫిన్ అవుతుంది. డైలీ టిఫిన్స్ ఉంటుంది. డైలీ వేరే ఐటమ్స్ ఉంటుంది. మీ దగ్గర ఉంటే సరిపెట్టేటుంది 9 రోజులు. నవరాత్రులు అన్నదానం ఇప్పుడు పెడుతున్నాం. అన్నదానం నిన్ననే అయిపోయింది. రేపు వచ్చేసి బోండా దోశ రోజు ఒకటి. ఎల్లుండి వచ్చేసి పానీపూరి. మొక్కలన్నీ నిగనిగలు ఆడుతున్నాయి ఏరియాలో. టిఫిన్ పెడుతున్నారు, భోజనాలు పెడుతున్నారు, ప్రసాదాలు పూజ మీద వచ్చిన వాళ్ళు పెడతారు. ఎంత వస్తుంది ఖర్చు మొత్తం? అరౌండ్ నుంచి ఒక 11 lakhs వరకు వస్తుంది. ఇప్పుడైతే అసోసియేషన్ చందాలు ఇచ్చేటోళ్ళు ఇస్తారు. మేమైతే వాళ్ళ దగ్గర పోయి అడగాము. మాక్సిమం లడ్డు యాక్షన్ ఒకటి చాలా ఇంపార్టెంట్. మేము యాక్షన్ చేయం. లడ్డు అనేది మేము పంచుతారు. చాలా మంది కూపన్స్ కూడా పెడుతారు, వెహికల్ తెచ్చి అది తెచ్చి. అవన్నీ ఏం చేయమన్నా మేము లడ్డు ఎవరెవరు మాకు గల్లీలో ఎవరెవరు ఉన్నారో పక్కన ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇచ్చి పంచుతాం. అందరికి ప్రతి ఇంటికి గల్లీలో ఈ గల్లీలో మిక్స్ అయ్యి మమ్మీ ఎలా అనిపిస్తుంది మరి? చాలా చాలా బాగా అనిపిస్తుంది. అంటే వినాయకుడు నిమజ్జనం తర్వాత లడ్డు కానీ ప్రసాదాలు అందరికీ స్పాన్సర్, ప్రతి ఇంటికి స్పాన్సర్ చేస్తాం. కార్తీక్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది. జనాలకు మంచి భోజనం పెడుతున్నారు. డైలీ వెరైటీ ఒకటి. ఆయన మా సాయిది మొత్తం ఇది ఒక 9 days 9 varieties అన్ని మొత్తం సాయిది మొత్తం ఇది. ఓం సాయి. ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు జనాలు ఎంతమంది వస్తారు? డైలీ ఒక 2000 plus 2-3 మంది కంటే ఎక్కువ వేస్తున్నారు. చాలా స్పందన ఉంది ఈసారి. అయితే మనకు స్టార్టింగ్ డేనే మేము ఫస్ట్ ఎప్పటిలాగానే కొద్ది ప్రసాదం చేసినాం, కానీ వెంటనే ఇంకొకటి వెరైటీగా ఒక 25 kgs మళ్ళీ సపరేట్గా వెంటనే చేయించి మళ్ళీ పెట్టాల్సి వచ్చింది. ఇక ఆ రోజు నుంచి అనుకున్నాము ఈ కొద్ది పెడితే కాదు, అంటే హ్యూజ్గా బల్క్గా పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఆ రోజు నుంచి ప్లాన్ చేసి డైలీ పెడుతున్నాను అనమాట. డైలీ ఒక వెరైటీ. చికెన్ గణపతి అనొచ్చా మరి? ఏదన్నా జనరల్ గా భక్తులు కడుపు కాల్చుకొని వస్తారు. సార్ మీ దగ్గరకు వచ్చినంటే కడుపు నింపి పంపిస్తున్నారు. ఏమంటారు భక్తులు? ఏమంటారు? భక్తులు అయితే వాళ్ళ స్పందన మాత్రం అంతా హ్యాపీగా ఉంది. ఏది ఉన్నా కానీ మంచిగా ఉంది అని అంటున్నారు. హైట్ ఎంత ఉంది సార్ గణేష్? 15.5. ఇంతమందుకు ఇంటి ముందు 14 పెంచుతున్నా ఒక సంవత్సరం. ఈసారి హెవీ సైజ్ పెంచు. లంబ గణేష్ లంబోదరం వినాయకుడు ప్రజలకు ఏం చెప్తున్నారు? అందరూ ఇట్లా ఏకమై మనము ఎలాగైతే ఈ వినాయకుని టైంలో ఎట్లయితే ఏకమై ఉంటామో మనం ఇప్పుడు మన రోజువారీ విధంగా నడుస్తున్న హిందుత్వం గురించి అయితే చెప్పాలంటే అందరూ ఇట్లా ఏకమై ఉంటే మన దేశాన్ని కాదు కదా, మన ప్రపంచాన్ని కూడా హిందూయిజం ఎక్కువ నడపచ్చు. ఆల్రెడీ నడుస్తూనే ఉన్నాయి, ఇంకా ముందుకు తీసుకోవాలి ప్రయత్నించాలని చెప్పేసి అందరినీ వేడుకుంటున్నాను. సాయి కల్చరల్ ప్రోగ్రాంలు చేస్తారా? కల్చరల్ ప్రోగ్రామ్ ఏం చేయమన్నా లేదు, వచ్చేసారి అయితే ఉంటుంది. లాస్ట్ రోజు ఎలా ఉంటుంది? లాస్ట్ రోజు మన నిమజ్జనం రోజు మాత్రం బ్యాండ్ పెడతాం. ఆ రోజు మరి ఎన్ని రకాలు? 2 types of band. ఫుల్ డ్యాన్స్ ఉంటుందా? ఫుల్ డ్యాన్స్ పాల్గొనే అవకాశం. ఒకటి ప్యాడ్ బ్యాండ్ అనేది బుక్ చేసిన ఆల్రెడీ సాయి. పూణే బ్యాండ్ అంటే మీకు తెలుసు,
అమ్మాయిలు అబ్బాయిలు మొత్తం డోలు కొట్టుకుంటూ అది ఆడతారు. అది చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది కదా, అది బుక్ చేసిండు ఈసారి. ఇక మొత్తం ఇతని కోరిక మేరకు మొత్తం అన్ని నెరవేరుస్తున్నాడు. ఇక అలాగే భక్తుల స్పందన కూడా చాలా మంచిగా ఈసారి అయితే అసలు మేము ఊహించలేదు. ఇన్నేళ్ళు లేకుండా ఈ ఇయర్ నుంచి అయితే చాలా స్పందన వచ్చింది. ఇట్లా ఇంకా ఇంకా పెంచుతూ పోతాం కానీ ఇంకా ఆగేది ఉండదు. సో ఇదండి మరి చూసినట్టయితే మన రామనగర్ డివిజన్లో ఉన్నటువంటి గణేష్ను ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా కడుపు నిండా టిఫిన్ పెడుతున్నారు. నిన్న భోజనం కూడా పెట్టారు. సో రోజు కూడా టిఫిన్ పెట్టి పంపిస్తామని కూడా తెలియజేస్తున్నారు. డేలో ఒక వెరైటీ తోటి చాలా చక్కటి నిర్ణయం. భక్తులను ఎలా అంటే కడుపు సల్లాగా ఉంటే కథలు ఉందో చెప్పొచ్చు. కడుపు సల్లాగా ఉంటే ఎంతమంది మొక్కులైనా మొక్కొచ్చు అనే సందర్భంలో వీళ్ళు చాలా మంచి సేవనే చేస్తున్నారు. ప్రజలను భక్తులను కడుపు అయితే కాల్చట్లేదు. సో వాళ్ళు కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తున్న వితరేష్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు. మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్లీజ్ ఈ రోజున రామ్నగర్ ప్రాంతం లోపల గత 18 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా అంచెలంచెలుగా సంవత్సరానికి ఎదుగుతూ అద్భుతమైన ఈ ఏరియాలో కూడా ఒక హిస్టారికల్గా నిర్వహిస్తున్న సిద్ధ వినాయక యూత్ అసోసియేషన్ నుంచి దీన్ని కంటిన్యూగా తన వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్న ఓం సాయి చేస్తున్న సేవ చాలా అభినందనీయం. మరియు ఈ సంబంధించిన ఈ యూత్ టీం అంతా కలిసి ప్రతిరోజు వచ్చిన భక్తులకు ఏదో రకంగా అన్నప్రసాదాలు కావచ్చు, ప్రసాదాలు చేస్తూ ఇక్కడ ఉన్న వినాయకుని యొక్క వైబ్రేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ అడిగిమేడి విద్యానగర్ ప్రాంతంలో పడ్డది ఈ యొక్క ప్లేస్కున్న వైబ్రేషన్ చాలా గొప్పది. సో ఈ ప్లేస్ లోపల అతిరథ మహారథులు చుట్టూ ఉండగానే ఎప్పుడు దీనికి ఇక్కడ ఉన్న దర్శనం చేసుకుంటూ ఇక్కడ వచ్చిన భక్తులకు ఎల్లవేళలా కోరికలు తీర్చే ఈ సిద్ధి వినాయకుడు వరసిద్ధి వినాయకుడు ఈ సంవత్సరం సందర్భంగా అందరినీ సుఖశాంతంగా ఉంచాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం ఈ అసోసియేషన్ ఇంకా రానున్న రోజులు అద్భుతంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని, ప్రజలకు అన్నదానాలు సేవా కార్యక్రమాలు నిజంగా చాలా సంతోషం వేస్తుంది. ప్రతిరోజు ఏదో రకంగా వాళ్ళకు కడుపు నింపే ప్రయత్నం చేస్తుంది. చాలా గొప్పది. అన్ని దానాల కంటే అన్నదానం కావచ్చు, పేదవాడు ఆకలి నింపే దానం కావచ్చు, భక్తుల్ని ఒక ప్రేమ కొద్ది దగ్గర తీసుకునే ఒక ఏదైతే సంకల్పం ఉందో చాలా గొప్పది. ఇటువంటి మంచి సంకల్పం కలిగించిన భగవంతునికి ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న ఈ యూత్ అసోసియేషన్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటాం. సో నిజంగా చాలా సంతోషం ఉంది. నేను చాలా రేర్గా వెళ్తూ ఉంటాను. ఒక ఫిల్మ్ యాక్టర్ గుండి మనం పొలిటికల్ లీడర్ ఉన్న తర్వాత కూడా చాలా మనసుకు దగ్గర అయితే తప్ప కొన్ని మండపాలకు వెళ్ళాలనిపించేది. అటువంటి చాలా మనసుకు దగ్గరైన మండపం ఇది. తప్పకుండా రానున్న రోజుల్లో మంచి ప్రోగ్రామ్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ అసోసియేషన్కి మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.